బాలీవుడ్ భామగా పిలుచుకునే సమీరా రెడ్డి తెలుగు మూలాలున్న అమ్మాయే. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి, తల్లి మంగోలియన్. సమీరా రెడ్డి తెలుగులో జై చిరంజీవ, అశోక్, నరసింహుడు సినిమాల్లో నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సమీరా రెడ్డి ప్రేమ, పెళ్లి విషయాలు అప్పట్లో ఓ సెన్సేషన్. ఇంకేముంది, ఎన్టీఆర్ అభిమానులైతే సమీరా రెడ్డిని వదినమ్మగా ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ ఆ తర్వాత అదంతా ఉత్త పుకార్లే అని తేలిపోయింది. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకొని 2 పిల్లలకు తల్లి కూడా అయింది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అండర్ వాటర్ షూట్స్ అంటూ బేబీ బంప్తో సమీరా రెడ్డి చేసిన ఫీట్లు ఎప్పటికీ మర్చిపోలేం. ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి ఆ పిక్స్. ఇకపోతే సమీరా రెడ్డి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఓ జాతీయ పార్టీ తెగ ట్రై చేస్తోందట. కానీ రాజకీయాల్లో ఎంట్రీ విషయమై సమీరా రెడ్డి ఎప్పుడూ పెద్దగా స్పందించింది లేదు. అన్నట్లు సమీరా రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆ కారణంగానే సమీరా ది స్ట్రీట్ ఫైటర్ అనే పేరుతో ఓ గేమ్ కూడా రూపొందింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఆ గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఆడేయటం విశేషం. ఇంత పాపులారిటీ ఉన్న సమీరా రెడ్డి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తుందేమో చూడాలి మరి. తెలుగు ఫాదర్, మంగళూరియన్, కొంకణి మదర్కి సమీరా రెడ్డి ముంబైలో పుట్టింది. మోడలింగ్ని కెరీర్గా ఎంచుకున్న సమీరా రెడ్డి 2002లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ మూవీ మేనే దిల్ తుజ్కో దియా. హిందీ చిత్రాలు చేస్తున్న సమీరా రెడ్డి 2005లో టాలీవుడ్లో అడుగుపెట్టింది. బి గోపాల్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నరసింహుడు చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్గా చేసింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది. అనంతరం చిరంజీవికి జంటగా జై చిరంజీవ చిత్రంలో నటించింది. ఎన్టీఆర్తో అశోక్ మూవీలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పుడే వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందంటూ పుకార్లు వెలువడ్డాయి. అశోక్ అనంతరం సమీరా రెడ్డి టాలీవుడ్కు దూరమైంది. అందుకు కారణం ఎన్టీఆర్తో ఎఫ్ఐఆర్ రూమర్స్ కూడా అని ఓ సందర్భంలో సమీరా రెడ్డి వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ సైతం ఒక హీరోయిన్తో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే తర్వాత రియలైజ్ అయ్యాను, ప్రొఫెషన్ని పర్సనల్ లైఫ్ని కలపకూడదు అని తెలుసుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సమీరా రెడ్డి గురించి అనే వాదన ఉంది. ఎన్టీఆర్ సమీరా రెడ్డి పెళ్లి వరకు వెళ్లారని, హరికృష్ణ వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాడనే మరో పుకారు కూడా ఉంది. చాలా గ్యాప్ తర్వాత కృష్ణం వందే జగద్గురు మూవీలో సమీరా రెడ్డి స్పెషల్ నెంబర్ చేసింది. కాగా 2014లో సమీరా రెడ్డి వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. పెళ్ళయ్యాక ఆమె సిల్వర్ స్క్రీన్కి దూరమైంది. వీరికి 2 పిల్లలు సంతానం. వీరిది ప్రేమ వివాహం అట. పెళ్లికి ముందు కొన్నాళ్ళు డేటింగ్ చేశారట. అక్షయ్ వర్దే తల్లికి విడాకులు అయ్యాయట. ఆమె ఒంటరిగా ఉంటారట. ఈ క్రమంలో సమీరాతో ఎక్కడికి వెళ్ళినా తల్లిని కూడా తీసుకొచ్చేవాడట. మనతో పాటు ఎప్పుడు మా అమ్మ కూడా ఉంటుందని సమీరాకు ముందే చెప్పాడట. ఒకసారి సినిమాకు వెళ్తే తన తల్లిని వెంట తీసుకొని వచ్చాడట. సమీరాకు ఆశ్చర్యం వేసిందట. కొన్నిసార్లు రాత్రి ఆలస్యమైతే అత్తారింట్లోనే సమీరా పడుకునేదట. పెళ్లికి ముందే భర్త ఇంట్లో ఉండటానికి తన అత్త ఒప్పుకుందని సమీరా చెప్పుకొచ్చింది. అప్పటి నుండే అత్త తనకు సపోర్ట్గా ఉంటుందని సమీరా వెల్లడించింది. సమీరా భర్త అక్షయ్ కంటే 2 ఏళ్ల వయసులో పెద్దది కావటం విశేషం. సినిమాలకు దూరమైన నటి సమీరా రెడ్డి దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి వెంటదర్పై కనిపించబోతున్నారు. ఆమె కొత్త చిత్రం ఒక హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సమీరా రెడ్డి తన పునరాగమనాన్ని ఒక హారర్ థ్రిల్లర్ సినిమాతో చేయబోతున్నారు.
ఈ సినిమాకు చిమ్నీ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, భిన్నమైన కథాంశం కావడంతోనే ఈ సినిమాను ఎంచుకున్నానని సమీరారెడ్డి తెలిపారు. సమీరారెడ్డి తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ తన కుమారుడు అడిగిన ఒక ప్రశ్న తనలో మార్పు తెచ్చిందని చెప్పారు. గతంలో సమీరా నటించిన రేస్ సినిమా చూసిన ఆమె కుమారుడు, మమ్మీ నువ్వు ఇప్పుడు అలా కనిపించడం లేదు, నువ్వు ఎందుకు సినిమాలు చేయటం లేదు అని అడిగాడట. తాను తన కుటుంబం పిల్లల పెంపకం కోసం కెరీర్కు విరామం ఇచ్చానని సమీరా చెప్పినప్పుడు తిరిగి నటించడం మొదలుపెట్టమని కుమారుడు ప్రోత్సహించాడట. తేజ్ సినిమా తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితం, పిల్లలు, బాడీ పాజిటివిటీ వంటి విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సాసు, మెస్సీ మామ సమీరా వాళ్ళ అత్త మంజ్రీ వార్దే వయసు 75 సంవత్సరాలు. ఆ వయసులో ఎలా ఉంటారో తెలుసు కదా, కానీ మంజ్రీ చాలా అప్డేటెడ్. ఈ తరం అమ్మాయిలా ఉంటుంది, చాలా యాక్టివ్ కూడా. ఒక రకంగా ఆమె ఒక మోడర్న్ అత్త. సమీరా గురించి అయితే మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో మంచి కంటెంట్తో సందడి చేస్తుంటారు. సాసు, మెస్సీ మామాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ వీళ్ళు. మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవటం నుంచి ఫుట్బాల్పై బాండింగ్ వరకు అత్తాకోడళ్ళు అనే కన్నా ఫ్రెండ్స్ అనే విధంగా ఉంటాయి వీరి యాక్టివిటీస్. సమాజం మెప్పు కోసం కాకుండా వ్యూవర్స్ ముఖం మీద చిరునవ్వు కోసమే వీరి కంటెంట్ ఉంటుంది. సమీరా సంతోషం, మంజ్రీ వార్దే పెద్దగా బయట కనిపించే వ్యక్తి కాదు, కానీ కోవిడ్-19 తనలోని కొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సమీరాకు షూట్స్ లేవు, మంజ్రీకి వేరే పనులు లేవు. ఇంట్లో ఇద్దరు ఖాళీగా టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఎన్ని రోజులు కూర్చుంటారు? అందుకే అత్తను డాన్స్ చేయమని సమీరా కోరింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ వయసులో అద్భుతమైన డాన్స్ చేసి అదరగొట్టింది మంజ్రీ. కొత్త అంశాల పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువట. అప్పట్లో ఈ వీడియోతో ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది. ఒక్క వీడియోతో 1,00,000 ఫాలోవర్స్ వచ్చారు. సమీరా ఆనందంతో ఉప్పొంగిపోయింది. వ్యక్తిత్వాలు వేరైనా సమీరా, మంజ్రీ వ్యక్తిత్వాలు భిన్నమైనవి. మంజ్రీకి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం, సమీరాకు అది నచ్చదు. మంజ్రీ లౌడ్ సంగీతాన్ని ఇష్టపడుతుంది, సమీరా శాంతమైన రాగాలను కోరుకుంటుంది. మంజ్రీ రంగురంగుల దుస్తులు ధరిస్తే సమీరా మోనోక్రోమ్ను ఎంచుకుంటుంది. కానీ ఈ వ్యతిరేకతలను అధిగమించి వారి బంధం కొనసాగుతుంది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తారు. 60 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించిన మంజ్రీ స్త్రీ స్వాతంత్రం, ప్రసవానంతర డిప్రెషన్ వంటి అంశాలపై గట్టిగా నిలబడ్డ సమీరా ఒకరికొకరు ధైర్యంగా ఉంటూ ఐక్యతను చాటుతున్నారు. నీకు నేను, నాకు నువ్వు. ఇంటికొచ్చిన అతిథులకు సమీరా వంట చేసి పెట్టదు. చాక్లెట్, ఆల్మండ్, ప్రాలిన్ డెజర్ట్ను మాత్రం వడ్డిస్తుంది. ఎందుకంటే ఆమెకు వంట చేయటం పెద్దగా రాదు. మంజ్రీ తనను అర్థం చేసుకొని అన్ని తానే చేసి పెడుతుంది. పెళ్ళయ్యాక వంట రాదా, అమ్మాయిలు వంట చేయకపోతే ఎలా అని ఎప్పుడూ అనలేదు. ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదు అని అంటుంది మంజ్రీ. ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ఒకరి బలహీనతను మరొకరు అర్థం చేసుకుంటారు. స్త్రీ జననోద్ధరణ అనేది స్పీచ్లిస్తే జరగదని, అది ముందు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఇద్దరు అంటున్నారు. మనం మనలా ఉండాలి. ప్రసవానంతరం సమీరా ఆత్మవిశ్వాసం కోల్పోయింది.
బరువు విపరీతంగా పెరిగింది. సమాజం ఆమె గురించి రకరకాలుగా మాట్లాడింది. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మంజ్రియే సమీరాకు ధైర్యం చెప్పింది. ఇది తాత్కాలికం, మనం సమాజం ఆశించే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుంది అని వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ గోవాలోని తమ ఇంట్లో ప్రకృతి మధ్యన ఒకరికొకరు సలహాలిస్తూ గడుపుతున్నారు. కొత్త కొత్త కంటెంట్ ఇస్తూ స్త్రీ స్వాతంత్రం, ఆత్మవిశ్వాసం సందేశాన్నిస్తూ అత్తాకోడళ్లకు సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు.